మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలపై రగడ నెలకొందని చెప్పవచ్చు. ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా ఇదే వార్తలు వినిపిస్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దే విధంగా, అంటే నగలతో కూడుకునే విధంగా, కిరీటాలు ఉన్నటువంటి, ఒక చేయిలో బతుకమ్మ ఉన్నటువంటి, ఒక చేయిలో వరి అలాగే జొన్న ఉన్నటువంటి, అంటే ప్రతిబింబించేలా ఉట్టిపడేలా అలాంటి విగ్రహాలను కేసీఆర్ ఆనాడు సృష్టించడం జరిగింది. గ్రామాన కూడా అలా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు కావడంతో మరొక విగ్రహాన్ని, అంటే తెలంగాణ తల్లి ఆ రూపం కాదు, బంగారు తెలంగాణ కాదు, కష్టించి ఉన్నటువంటి తెలంగాణ కాబట్టి దానికి సంబంధించే రూపమే మేము ఈ రోజు పెడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. గతంలో కూడా దాని ప్రకారమే ఈ రోజు కూడా ఆవిష్కరణ చేస్తున్నారు. మరి నిజంగా ఆ విగ్రహము అంటే ఆ విగ్రహము ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఈ బేగంపేట్ గతంలో 2007లోనే తల్లి తెలంగాణ పార్టీ ఉన్నటువంటి విజయశాంతి 2007లోనే ఇలాంటి రూపాన్ని ఇక్కడ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మనం ఈ విగ్రహం వద్ద చూస్తున్నాం. నిజంగా ఈ తెలంగాణ తల్లి ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే, కష్టపడి ఉన్నటువంటి, అంటే ఒక తల్లి ఏ విధంగా గ్రామంలో ఒక మహిళ ఏ విధంగా ఉంటది, తెలంగాణ తల్లి ఎట్లా అనేది ఈ రూపంలో కనిపిస్తుందని చెప్పవచ్చు. చూడండి, అప్పట్లోనే జై తెలంగాణ తల్లి జై జై అని చెప్పి, అవ్వా తెలంగాణ తల్లిని బంధనాలు తెంచడానికి మేం సాగుతున్నాం అని చెప్పినటువంటి సందర్భము. అలాగే తొలి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రామలమ్మ గారు 25/1/2007 రోజున ఈ విగ్రహాన్ని అప్పట్లోనే ఆవిష్కరించడం జరిగింది. దీనికి తెలంగాణ ఉద్యమతో సూదగాని వెంకటేష్ దీనికి విగ్రహ సృష్టికర్త అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అతను దీన్ని నమూనాను కూడా చూపించగానే ఎంబడే విజయశాంతి కూడా దీన్ని చూసి దీన్ని కూడా ఆవిష్కరించినటువంటి సందర్భం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఈ విగ్రహం వద్ద ఉన్నాం. చూడు, కళ్ళకు వట్టిపడాలి. చూడు, ఒకసారి విగ్రహాన్ని చూసినట్లయితే ఇక్కడ కాళ్ళకు కడాలు చూడు. ఎందుకంటే గ్రామంలో ఒకప్పుడు మహిళ అంటే వ్యవసాయంకి వెళ్ళినప్పుడు కూలీ ఎట్లా ఉండదంటే ఇట్లా కాళ్ళకు కడాలు, అలాగే ఇవి పట్టగొలుసులు ఉన్నటువంటి పరిస్థితి. మట్టెలు చూడండి, మొత్తం కూడా ఈ వెండికి సంబంధించినటువంటి మట్టెలు ఉంటాయి. అలాగే మనం చూస్తాము చెయ్యిలకు సంబంధించి గాజులు ఉన్నాయి, మట్టి గాజులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా మట్టి గాజులు. అలాగే ఒక చెయ్యిలో వర్షాధార పంటలకు సంబంధించి జొన్న లాంటి సంబంధించి జొన్న కంకి మనం చెవిలో చూస్తున్నాం. చెవులకు కమ్మలు, దానిపైన చెవు గంటిలు అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మనము ఈ గాజుల పైన ఉన్నటువంటి ఈ కడాలు మనం చూసినటువంటి పరిస్థితి నిజంగా అద్భుతంగా ఉన్నటువంటి విగ్రహం అని చెప్పవచ్చు. తెలంగాణ కోసము కష్టపడే వీధిగా, అంటే సాకల ఐలమ్మ, మల్లు స్వరాజ్యము, ఇంకా ఆరుట్ల కమలాదేవి, ఇంకా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ సంబంధించినటువంటి రూపం ప్రతిబింబించేలా ఈ విగ్రహం తీర్చిదిద్దారు. కానీ ఆకుపచ్చ చీర ఉండేదట, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ చీర కలర్ మార్చారని చెప్పి వెంకటేష్ చెప్పినటువంటి పరిస్థితి. వెంకటేష్ మనకు చెప్పాడు. అప్పట్లోనే ఆకుపచ్చ రంగుతో, అంటే నమూనా మొత్తం కూడా 2007లోనే నమూనా అంటే ఈ రూపం ఉండేది. దాని ప్రకారమే ఈ ప్రభుత్వము ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకల రోజు ఈ రోజు ఈ ప్రభుత్వము ఇలాంటి నమూనానే యాజ్ గా రూపొందించిందని చెప్పవచ్చు. ఎందుకంటే అంటే రైట్ సంబంధించి ఇది ఒక్కటే లేదు, మిగతా అన్ని కూడా ఈ విగ్రహంలోనే ఉన్నట్టే అక్కడ ఉంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. మరి నిజంగా ఈ రగడ అనేది మాత్రం తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చాక ఎన్నో గ్రామాల్లో బంగారు తెలంగాణలా ఉండాలి, బంగారం ఉండాలి మనం అందరం చెప్పి
చెప్పి చెప్పినట్టు సందర్భంలో అతను ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఈ ప్రభుత్వంలో శ్రమజీవి కష్టజీవి, ఎందుకంటే ప్రతి రైతు కష్టించే ఈ తెలంగాణ సంపాదించుకున్నాం కాబట్టి ఈ రూపకంగానే మేము ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి అన్నటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి ఈ గ్రామంలో 2007లోనే ఈ విగ్రహానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పవచ్చు, మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పవచ్చు. దీని నమూనా చేసుకునే ఈ విగ్రహం అయితేనే ప్రతి సోషల్ మీడియాలో కూడా అన్నిట్లలో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి చెప్పవచ్చు. మరి దీన్ని ఆసరా చేసుకునే మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి విగ్రహ ఆవిష్కరణ అయితే జరుగుతుందని చెప్పవచ్చు.